రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. విన్నారా? బాగున్నారా? దేవుని యొక్క మహాకనికరమును బట్టి, దేవుడు ప్రతిదినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఇంగ్లీష్లో ఇలా ఉంది. ద ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రిఫ్యూజ్ అండ్ అండర్నెత్ ఆర్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్. అంటే దేవుని యొక్క హస్తములు నీ మీద, నీతో, నీ యొక్క ప్రతి పరిస్థితి మీద ఆయన యొక్క బాహువులు, బాహువులు అంటే దేవుని యొక్క హస్తములు, దేవుని యొక్క కరముల క్రింద ఆయన నిత్యుడుగా నుండు బాహువులు, నిత్యమైనటువంటి ఆయన బాహు అంటే హస్తముల క్రింద మనము ఉంటామని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే ద ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రిఫ్యూజ్. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటానంటున్నాడు. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క నివాస స్థలము ఎలా ఉంటుంది? ఆయనతో మనం ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా, స్పిరిచువల్గా, అన్ని విధాలుగా కూడా మనము శాశ్వతమైనటువంటి మేలును, ఉపకారాలని పొందుకునే వారిముగా ఉన్నాం. ఒక మంచి వ్యక్తితో మనం సహవాసం చేసినప్పుడు మనకి ఆ మంచి లక్షణాలు వచ్చి మనము కూడా ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన యొక్క సొసైటీలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ దైనందిన జీవితంలో కావచ్చు, నీకంటూ ఒక విలువ, ఒక మంచి పొజిషన్ అనేది ఉంటుంది. అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన సహవాసంలోనే ఆయన నీకు నివాస స్థలముగా ఉండి నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ద ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రిఫ్యూజ్ అండ్ అండర్నెత్ ఆర్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్. ఆయన యొక్క హస్తములు నీ క్రింద, అంటే ఆయన బాహువులు నీ క్రింద నిత్యము ఉంటాయని దేవుడి రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ప్రతి అవసరతను కూడా ప్రార్థనలో ఎత్తిపట్టండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానమును దీవించి ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు నా తండ్రి నిత్యమైనటువంటి నీ బాహువుల క్రింద మేము ఉంటామని, నీ హస్తముల క్రింద మేము ఉంటామని నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా వీక్గా ఉన్నారో అట్టి బిడ్డల్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. అద్భుతమైన నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపి ప్రతిదినము మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.